చిలకను నీకు ఇచ్చాక పోటు పొడిచితిమి పరమ తండ్రి. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శిలువ బాటలో దాపురించిన వ్యక్తులు రెండవ భాగములో పునీత పేతురు గురించి మనం ధ్యానించుకుంటాం. యేసుక్రీస్తు శిలువ యాత్రలో వివిధ సందర్భాలలో పునీత పేతురు గురించి ఎక్కడెక్కడైతే ప్రస్తావించబడినదో వాటిలో కొన్ని ముఖ్యమైన సందర్భాలను మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనము నుండి మనం ఆయన సంగతిని చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే యూదా ఇస్కారియోతు రోమను సైనికులతో కలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి గెత్సెమనే తోటలో బోధకుడా నీకు శుభమగునుగాక అని ముద్దు పెట్టి అప్పగించాడో, వెంటనే పేతురు ఆయన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ప్రధానార్చకుడి సేవకుడి యొక్క చెవిని తెగనరుకుతాడు. ఎందుకు ఈ పని చేశాడు అంటే, తాను నమ్ముతున్నటువంటి గురువు బోధకుడు తన రాజ్యాన్ని స్థాపించేటటువంటి సమయం ఆసన్నమైందనుకున్నాడు, ఆ గడియ ప్రారంభమైందనుకున్నాడు. వెంటనే కత్తి తీసుకొని ప్రధానార్చకుడి సేవకుడి యొక్క చెవిని తెగనరికాడు. కానీ యేసు ప్రభు వీటన్నిటికీ విరుద్ధంగా ఆ సేవకుడి యొక్క చెవిని స్వస్థపరచి పేతురుతో ఈ విధంగా అంటున్నాడు, పేతురు కత్తిని వరలో పెట్టుము, కత్తిని ఉపయోగించేవాడు కత్తితోనే మరణిస్తాడు అని బోధించాడు. ఇక్కడ పేతురు ప్రాపంచిక వ్యామోహముతోనూ శారీరకమైన పోరాటముతోనూ ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందువలన అంటే, యేసు ప్రభు రాజ్యమును గురించిన బోధన చేసినప్పుడల్లా ఆయన యేసు ప్రభు యొక్క రాజ్యము ఈ లోకానికి సంబంధించిన రాజ్యముగా ఆయన అనుకున్నాడు. అది యుద్ధముతోనే సాధ్యమవుతుంది అనుకున్నాడు పేతురు. కాబట్టే ఎప్పుడెప్పుడైతే యేసు ప్రభు తన మరణ ప్రస్తావన గురించి ప్రవచించినప్పుడు పేతురు ఇష్టపడలేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 28 వచనాలు మరియు 17వ అధ్యాయం 1-13 వచనాలు ఈ సందర్భాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు ఏమీ ఆదేశించక పూర్వమే ఈ సందర్భాన్ని ఆయన స్వతహాగా తన చేతిలోనికి తీసుకొని తాను ఈ విధంగా ప్రవర్తిస్తాడు. కానీ యేసు ప్రభు ఇక్కడ మనందరికీ ఇస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప సందేశం, దేవుని మీద ఆధారపడేవాడు దేవునికి తగిన విధంగా తన నిర్ణయాన్ని తీసుకుంటాడు. అంటే హింస మరొక హింసకు దారి తీస్తుందే తప్ప అది దానికి సమాధానం అనేది వెంటనే రాదు. విశ్వాసుల యొక్క ఆయుధం ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలన్నదే యేసు ప్రభు యొక్క గొప్ప సందేశం. కాబట్టి మనము పేతురు వలె దేవుడి మీద ఆధారపడి ఉండాలన్నదే దీని యొక్క ఉద్దేశం. మత్తయి సువార్త 26 మరలా 53వ వచనంలో యేసు ప్రభు వెంటనే ఈ విధంగా పేతురుతో సమాధానం ఇస్తూ ఉన్నాడు, నేను నా తండ్రిని ప్రార్థింపలేను అనుకుంటివా? ప్రార్థించిన ఈ క్షణముననే ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా అని పేతురుతో సమాధానం ఇస్తూ ఉన్నాడు. దళము అంటే సైన్యము. రోమను సైన్యపు దళములో ఒక దళములో 6,000 మంది ఉంటారు. 6,000 × 12 అంటే 72,000 మంది దూతలను నా తరపున యుద్ధం చేయుటకు ఒక్క క్షణములోనే పంపగలడు అని
యేసు ప్రభువే స్వయంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇట్లు కాదేని ఈ రీతిగా జరగవలనని లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును అని యేసు ప్రభు పేతురుకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. 58వ వచనములో పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చకుని ప్రాంగణము వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానం చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండెను. అంటే ఇక్కడ యేసు ప్రభువును అనుసరించే విధానములో పేతురు చికాకైన స్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నాడు. శత్రువులను పడగొట్టి తన సామ్రాజ్యమును ఎందుకు స్థాపించడం లేదో ఆయనకు అర్థం అవ్వలేదు. తన రాజ్య స్థాపనకు సంసిద్ధంగా లేడని తెలుసుకున్న పేతురు యేసు ప్రభువును వదిలిపెట్టి పారిపోయాడు. కానీ యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ తనను వెనుకకు తిరిగి రప్పించింది. తన ప్రభువుకు ఏం జరుగుతుందో చూద్దామనుకున్నాడు. ఇక్కడ 2 రకాలైన శక్తుల మధ్య ఇరుక్కుంటూ ఉన్నాడు. ఒకటి, తన గురువు బోధకుడు అయిన యేసు ప్రభువుకు విశ్వాసపాత్రుడిగా ఉండాలా, లేదా ఈ భయంకరమైన పరిస్థితి నుండి తనను తాను కాపాడుకోవాలా అనే దానిలో ఆయన ఇరుక్కొని పోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము కూడా మన అనుదిన జీవితంలో ఇటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనము సందిగ్ధమైనటువంటి పరిస్థితులలో ఇరుక్కొని పోతూ ఉంటాం. ఆ సందర్భంలో నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నావా అనేది మనం ప్రశ్నించుకుందాం. లూకా సువిశేషకారుడు కడరాత్రి భోజన సమయం గురించి వ్రాస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని బోధిస్తాడు. అదే యేసు ప్రభు తన అపోస్తులను ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు తీర్పు తీర్చుటకు వారి కోసం ప్రత్యేకమైన గొప్ప ప్రార్థనను పేతురు మిగిలిన అపోస్తుల కోసం చేస్తాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 28 వచనాల నుండి, నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే, నా తండ్రి నాకు రాజ్యము ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను, మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు తీర్పు తీరుస్తారు. సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను, కానీ నీ విశ్వాసము చెదరకుండుటకు నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరపుము అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా శరస్థానంలో పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా, యేసు, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకు వరకు నేడు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. యేసు ప్రభు తన 12 మంది అపోస్తులకు తన రాచరికపు అధికారపు గుర్తింపును ఇస్తూ ఉన్నాడు. అంటే, నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను, మీరు నా రాజ్యములో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి 12 గోత్రముల ఇశ్రాయేలీయుల గోత్రములకు తీర్పు తీర్చుదురు అని వారికి బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ వారికి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నాడు, ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. ఈ 12 అపోస్తులలో యేసు ప్రభు పేతురుకు ప్రత్యేకమైన ఒక చోటును ఇస్తూ ఉన్నాడు. అదే, సీమోను, నీ విశ్వాసము చెదరకుండుటకై నీ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను అన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు 2 విషయాల గురించి బోధిస్తూ ఉన్నాడు. ఒకటి, పేతురు, నీవు ప్రత్యేకమైన నాయకుడిగా, అంటే తిరుసభకు నాయకుడిగా, పరిపాలకుడిగాను 12 మంది అపోస్తులకు మరియు ప్రారంభమవబోతూ ఉన్న నూతన తిరుసభకు తన సాటి సహోదరులను స్థిరపరచువాడుగా ఆయనను ఒక బాధ్యతను ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ లూకా సువార్త ప్రకారం యేసు ప్రభు పేతురుకు ప్రత్యేకమైన గొప్ప బాధ్యతను మిగిలిన అపోస్తులను స్థిరపరచుటకు, ధైర్యపరచుటకు. ఎప్పుడు అంటే యేసు ప్రభు ఎవరో తెలియదు అని బొంకినప్పటి నుండి
లేదా ఆ సందర్భం నుండి బయటపడినప్పటి నుండి యేసు ప్రభు పేతురు కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సీమోను సీమోను, నీ విశ్వాసము చెదరకునుటకై నీ కోసం ప్రార్థించితిని. పేతురు యొక్క పాత్రను అందువలన ద సుప్రీం అథారిటీ లేదా డాక్ట్రినల్ అథారిటీ ఆఫ్ చర్చ్ అంటారు. అంటే ఈ భూలోకం మీద తిరుసభకు ఉన్న అధికారంగా దీన్ని మనం సూచిస్తూ ఉంటాం. అంటే ఎవరి మీద అంటే విశ్వాసులు అందరినీ నడిపించే నాయకుడిగా. యేసు ప్రభు శిలువ శ్రమలకు సంసిద్ధమవుతూ ఉన్న తరుణంలో కూడా, ఆత్మ క్షోభను అనుభవిస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా యేసు ప్రభు పేతురు యొక్క పాత్రను, బాధ్యతను మర్చిపోలేదు, తక్కువ చేయలేదు. అందువలన విశ్వాసం సన్నగిల్లదు. ఎందుకు అంటే నేను స్వయంగా నీకోసం ప్రార్థన చేశాను అని పేతురుకి యేసు ప్రభువే స్వయంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. పేతురు బొంకు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 33 నుండి 35 వచనాలలో మనము చూస్తూ ఉంటాం. ఏమని? ఇదిగో పేతురు, నీవు నేడు కోడి కూయక ముందే 3 సార్లు నేనెవరో తెలియదని బొంకుతావని యేసు ప్రభు ప్రవచనం చేస్తాడు. ఇప్పుడు పేతురు గృహ ప్రాంగణమున కూర్చున్న గుంపులో కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు శత్రువుల లోకంలో ఉన్నాడు. ఆయన్ని వదిలివేయడం అంటే ఆయన సమక్షం నుండి పారిపోవడమే. కాబట్టి ఆ గృహ ద్వార పాలకురాలు యోహానుకు తెలుసు కాబట్టి ఆయనను అక్కడి నుండి లోపలికి అనుమతించింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తాం. యోహాను తనతో పాటు కూడా పేతురును తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆమె పేతురుతో, నీవు గలిలయ నివాసియగు యేసుతో ఉన్నవాడివి కదా అని ఆమె ప్రశ్న వేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఆయన ఎవరో నాకు తెలియదు అని సమాధానం ఇస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువును తన గురువు ఎవరో అని తెలియదని పేతురు నటిస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే మనము ఇక్కడ ఏమి నేర్చుకోవాలి అంటే, చాలా సందర్భాల్లో మనము కూడా నటిస్తూ ఉంటాం. మనం దేని గురించి అయినా బాధపడుతూ ఉంటే ఎవరైనా వచ్చి ఫలాని సంఘటన గురించి బాధపడుతున్నారా అంటే, అబ్బాయి అదేమి లేదండి అని అంటాం. అంటే మనము చాలాసార్లు ఇటువంటి సందర్భంలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనము దేవుని మీద ఆధారపడదామని గుర్తు తెచ్చుకుందాం. 71, 72 వచనాలలో రెండవసారి ప్రమాణము చేసి నొక్కి గట్టిగా వక్కాణించి దేవుని పేర ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే ఒక పనికత్తె పేతురును చూసి, వీడు కూడా నజరేయుడగు యేసుక్రీస్తుతో ఉన్నవాడే అని ఆ సందర్భంలో ప్రశ్న వేస్తుంది. పేతురు అపోస్తలుడు, అపోస్తలందరికీ నాయకుడు ఇతడే. శిష్యులందరి ముందు నీవు దేవుని కుమారుడు అని గట్టిగా ప్రబోధించిన వాడు పేతురు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీ వెంట తీరుతానని ప్రతిజ్ఞ చేసినది పేతురే. కానీ మొదటి సందర్భంలో ఒక ప్రశ్న వేసినప్పుడు ఒకే వ్యక్తి ఉంది కాబట్టి నీవెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు అని అన్నాడు. రెండవ సందర్భంలో అడిగిన వ్యక్తి గుంపులో నుండి అడుగుతూ ఉన్నాడు కాబట్టి బాగా భయపడి జడిసిపోయాడు. అందువలన ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, ప్రమాణాన్ని ఉపయోగించాడు అంటే మనలో ఎక్కువ మంది ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము కూడా తప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనం చదువుకుంటూ ఉంటాం. యేసు ప్రభువును పేతురు ఆయన ఎవరో తెలియదని చెప్పిన అబద్ధములో మనందరికీ కూడా ఒక గొప్ప సందేశం ఉంది. పేతురు ఆత్మస్థైర్యం కలిగినటువంటి శిష్యుడు. యేసు ప్రభు దేవుని కుమారుగా అంగీకరించాడు. అయితే చివరిగా ఆయన శరీరం దుర్బలమైపోయింది, బలహీనమైంది, విఫలమైంది. కాబట్టి ముందుగానే యేసు ప్రభు ఆయన గురించి హెచ్చరించాడు. యేసు ప్రభువుని తిరస్కరించడం అంటే
మనము దేవుని కంటే మనుషుల కోసమే ఎక్కువ భయపడుతూ ఉన్నాం. అందువలన ఈసారి 3వ సందర్భంలో ఈ ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని వేస్తూ ఉన్నాడు? నిస్సందేహముగా నీవు కూడా ఆయన సహచరులలో ఒకడివే కదా, నీ మాట తీరు తెన్నులు దీన్ని వ్యక్తపరచుచున్నవి కదా అన్నాడు. అంటే పేతురు ఉత్తరము నుండి వచ్చేటటువంటి వారి భాష, వారి యాస వేరే. దక్షిణంగా ఉన్నటువంటి ప్రదేశంలో, యెరూషలేములో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న ప్రజలకు విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఈయన ఎవరో కొత్త వ్యక్తి ఇక్కడికి వచ్చాడని అనుకున్నారు. ఈ మాటను ఉపయోగించారు. 3వసారి పేతురు చాలా ఒత్తిడికి గురయ్యాడు. నిస్సహాయతతో, కోపములో యేసు ప్రభు ఎవరో అను తెలియదని చెప్పి శబ్దం చేస్తూ ఉన్నాడు. వెంటనే కోడి కూసింది. ఆ ప్రాంగణములో ఉన్న యేసు ప్రభు వెనుకకు తిరిగి పేతురు కళ్ళల్లోనికి చూశాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనం. అప్పుడు పేతురు యేసు ప్రభు అన్న మాటలు వెంటనే గుర్తొచ్చాయి. 22వ అధ్యాయం లూకా సువార్త 31, 32 వచనాలు. తాను శ్రమలు పడుతూ అనుభవిస్తూ ఉన్న సమయంలో కూడా పేతురును చూడడానికి కొద్ది సమయాన్ని యేసు ప్రభు కేటాయించాడు. ఎందుకంటే పేతురు యేసు ప్రభువుని ప్రేమించాడు. కాబట్టి విశ్వాస పాత్రుడిగా ఉండమని ఆయన చూపు ఆయనను హృదయాన్ని కదిలించింది. కాబట్టి వెంటనే అన్నీ గుర్తుకొచ్చాయి. వెంటనే ప్రక్కకు వెళ్ళి వెక్కి వెక్కి పశ్చాత్తాపముతో ఏడ్చాడు. యోహాను మొదటి పత్రిక 1వ వచనము 9వ వచనంలో మనం చూస్తాం. అందువలన ప్రారంభ వేద పండితులు యేసు ప్రభు పేతురును చూసే సందర్భాన్ని చూసి ఏమంటారు అంటే, ద ఫస్ట్ పోప్ ఈజ్ ద పోప్ బికాస్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ హోప్ ఇన్ హిస్ మాస్టర్ జీసస్ క్రైస్ట్. జూడాస్ లాస్ట్ హోప్, దట్ ఈస్ వై హీ గాట్ ఎ రోప్ అని అంటారు. అంటే యేసు ప్రభు తాను ఎవరో తెలియదని బొంకిన పేతురు కోడి కూసిన మరుక్షణములో తాను చేసిన గొప్ప నేరం ఏమిటో తెలుసుకున్నాడు. వెంటనే వెక్కి వెక్కి ఏడ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి సందర్భంలో మనము బాధపడుతూ ఉంటే, లేదా ఇటువంటి సందర్భంలో ఇరుక్కొని పోయి ఉంటే, ధైర్యముతో దేవుని ముందు మోకరించి ప్రార్థన చేద్దామని, ఆ ప్రభు యొక్క దేవులను మన మీద కురిపించాలని మనమందరం భక్తి విశ్వాసములతో జపించుకుందాం, ప్రార్థించుకుందాం. ఆమేన్.